బ్యాక్ టు న్యూస్. కట్నం వేధింపులపై భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మాజోజు ఉదయ్ ఇంటి ముందు భార్య మీనాక్షి మౌన పోరాటానికి దిగింది. సంవత్సరం క్రితం 4 లక్షల కట్నంతో ఘనంగా వివాహం జరిపిన తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపించింది. బాధితురాలు వేధింపులు తాళలేక పుట్టింటికి పంపించారని, దీంతో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం కోసం భర్త ఇంటి ముందే బంధువులతో కలిసి వంట వార్పు చేస్తూ నిరసన కొనసాగిస్తోంది. అయితే భర్త ఉదయ్ అత్త శోభారాణి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినట్టు సమాచారం. చీకట్లో సైతం తన మౌన పోరాటాన్ని కొనసాగిస్తున్న మీనాక్షి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటోంది. మా అత్తయ్య ఎవరితో మాట్లాడినా నన్ను అనుమానించడం, వేధించడం. నువ్వు ఏ కట్నం తీసుకొచ్చినావు, నీకు రోగం ఉంది, మా ఇంట్లో ఎవరికి నువ్వు నచ్చలేదు, వాళ్ళకి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి నన్ను వేధించారు. ఇప్పుడు మొన్న మార్చి 16కి 1 year సార్. 2 months ఇక్కడ ఉన్నా, మిగతా అక్కడనే ఉన్నా సార్. ఇప్పుడు మొత్తానికి వద్దంటున్నారు సార్. ఫిట్స్ కోసం మొత్తానికి వద్దంటున్నారు. ఫిట్స్ 2 times వచ్చింది, కానీ వాళ్ళు ఏమంటున్నారు 8 times వచ్చింది అని చెప్పేసి. వాళ్ళు డే టైంలో వచ్చింది, వాళ్ళు అంటున్నారు నైట్ టైంలో వచ్చింది అని చెప్పేసి నా మీద నిందేసి నన్ను మొత్తానికి వద్దంటున్నారు. 2 నెలలు విలించున్నది. 3వ నెల నుండి దేవుని తలంబ్రాల కంచెలు టార్చర్ విలింట్ల ఇదని అదని వరకట్నం నువ్వు ఏం తెచ్చినావని, తిండి మీరు నాకు నచ్చలేదని, నువ్వు మాకు నచ్చకనే చేసుకున్నామని అని మా ఇంట్లోకి ఎవరికి ఇష్టం లేదని, మొన్న మాకు వద్దని, వచ్చిందని, మా పిలిచి వచ్చిందని వెళ్ళగొట్టింది, మాకు వద్దంటాను. వద్దని ఇప్పుడు 11 నెలల కంచెలు చేసి మన వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో 9 నెలలు తిరిగినావు. మహిళా పోలీస్ స్టేషన్లో హన్మకొండలో 3 నెలలు తిరిగినావు. ఇవాళ కూడా కాకుంటే ఇక మా వల్ల కాదని అప్పుడే ఖచ్చితంగా కూర్చున్నాం మేము. నా బిడ్డ ఇంట్లో పడేసిపోతాం, చంపుతాడా ఏం చేస్తాడా అది ఆయన ఇష్టం. పాపకు పిలిచిన చిన్నప్పుడే ఉన్నదాక 3 ఏళ్ళ కింద వచ్చింది, 3 ఏళ్ళ చదివినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందాక ఉన్నది. నేను చెప్తున్నాను దాస్యం ముచ్చటైతే కాదక్క, ఇది పెద్ద రోగం కూడా కాదని చెప్పి అన్న కూడా ఇది పెద్ద రోగం అని చెప్పి మెయిన్ క్యాండిడేట్ కింద వీళ్ళ మేనత్త మొగుడు వాళ్ళ శ్యామరావు అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ అయిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడి వాళ్ళ తమ్ముడు వారు పవన్ అనే అబ్బాయి మా బిడ్డను పడుకొని లంజేలు అవక అని ఇస్తుంది. నా బొచ్చు పీక్తావా ఇది పీక్తాను ఇష్టంగా వాళ్ళ దగ్గర మాట్లాడు, నువ్వు ఏ పాటు కట్టం చేసినావు, ఏం చేసినావు, ఏం కథనా అని చెప్పి తీసుకోవాల్సింది. ఎప్పుడు 2 లక్షల కట్నానికి 4 లక్షల కట్నం మేము పోసాము, పెళ్ళి కూడా గ్రాండ్గా చేసాము. 1 లక్ష రూపాయలు దీపావళి ఇద్దామని అనుకునేసరికి ఈ పంచాయతీ జరిగింది సార్.